వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మార్కెట్‌లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం. మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పటికే పసిడి ప్రియులకు శుభవార్త వచ్చినట్లుగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. చాలా రోజుల క్రితం నుంచి అయితే బంగారం ఎప్పుడు తగ్గుతుందని ప్రేక్షకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ యొక్క సందర్భంగా 5 రోజులుగా ఊరట కలిగిస్తుంది. మార్కెట్‌లో పసిడి ధరలు అయితే బాగా దిగొచ్చాయి. మరి తులం గోల్డ్ రేట్ ఎంత ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది తులానికి 66,500 మార్కు వద్ద అయితే ఉంది. కిందటి రోజు ఇది గమనించినట్లయితే ₹200 తగ్గగా అంతకు ముందు రోజు అయితే 400 మేర అయితే పడిపోయింది. ఇక ఇదే సందర్భంగా 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు ఇప్పుడు 72,550 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక్కడ కూడా వరుస 2 రోజుల నుంచి గత ధర పడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ బాటలోనే ఢిల్లీలో కూడా మార్కెట్లు ప్రస్తుతం స్థిరంగా అయితే కదులుతున్నాయి. అయితే దేశ రాజధానిలో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన పసిడి ధర తులం అనేది 66,650 వద్ద అయితే పలుకుతుంది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది 10 గ్రాములపై 72,700 వద్ద అయితే ఉంది. మరి బంగారం ధర ఇలా ఉన్నట్లయితే వెండి ధరలు కూడా ఎలా ఉందనేది అయితే మనకు తెలుసుకోవాలి కాబట్టి వెండి ధరలు కూడా అయితే దిగొస్తున్నాయి. వరుసగా 3 రోజుల నుంచి కిలోపై అయితే మనకి ₹4,200 అయితే తగ్గింది. మొత్తం మీద బాగానే తగ్గిందని చెప్పుకోవాలి. ఇక ఢిల్లీ మార్కెట్‌లో 93,500 వద్ద అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉంది. ఇక ఇదే పరిస్థితి మనకు హైదరాబాద్ మరియు 2 తెలుగు రాష్ట్రాల మహానగరాల్లో అయితే మనకి చూసినట్లయితే కనుక ప్రస్తుతం స్థిరంగా కేజీ వెండి ధర అనేది 98,000 వద్ద అయితే కొనసాగుతుంది. మరి వెండి ధరలు కూడా బాగానే దిగొచ్చింది కాబట్టి మార్కెట్‌లో ఎవరైనా ఆభరణ రూపాల్లో పసిడి ధరలు గాని, వెండి ధరలు గాని చూసుకోవాలనుకుంటే మాత్రం మంచిగానే మనకైతే రేట్లనేది దిగొచ్చిందని చెప్పుకోవాలి. మరి ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే పెడుతున్నారో మరి ముఖ్యంగా మనకి ఈటీఎఫ్ కానివ్వండి, సిల్వర్ రేట్లలో ఎవరైతే పెడుతున్నారో ఈటీఎఫ్ సిల్వర్ గాని వీటిల్లో మాత్రం మంచి రాబడి అయితే మనం చూడవచ్చు.